హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పూజ హర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బంగాళదుంప వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నా, బంగాళదుంపలు 2 తీసుకున్నా. ఇలా వంకాయ ముక్కలు నేను వాటర్లో వేసుకుంటానండి. కోసి సాల్ట్ వాటర్లో, పసుపు వాటర్లో వేసుకుంటే కొంచెం చేదు రాకుండా ఉంటాయి. నేను కారం వేయకుండా పచ్చిమిర్చి, అల్లం అయితే తీసుకున్నాను. అవి పేస్ట్ చేసి వేస్తానండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేయాలి. అది కొంచెం చూడండి, అలా రెడీ అయ్యాక వంకాయ ముక్కలు వేసాను. వంకాయ ముక్కలు వేసి కొంచెం సేపు మూత అయితే పెట్టేశానండి. కొంచెం రాక్ సాల్ట్, గల్లుప్పు, పసుపు కొంచెం అయితే వేసాను. చూసి వేసుకోవాలి ఉప్పు. ఒకసారి తిప్పేసి మళ్ళీ మూత అయితే పెట్టేశాను. అలా రెడీ అయిపోయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు అయితే వేసానండి. అది కూడా చూడండి, అలాగా బంగాళదుంప ముక్కలు వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి మళ్ళీ మూత అయితే పెట్టాను. అలా రెడీ అయ్యాక మనం పేస్ట్ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే వేయాలి. అదిగోండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టాను. మూత పెట్టాక అలా అయితే రెడీ అయిందండి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా అయితే వేసాను. ఫైనల్గా అలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసే ముందు ఏం చేయాలి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వాలి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా.